మ్యామ్ నేను మీకు ఒక కమెంట్ చదువుతాను. ఐ హావ్ టుక్ దిస్ కమెంట్. అయ్యో ఏ కమెంట్ రా బాబోయ్. నవ్వుకుంటారు మీరు ఆబ్వియస్లీ. కుంకుమ పువ్వు సీరియల్ నుండి ఈమె ఏడుస్తూనే ఉంది ఈ సీరియల్ వరకు. అదే కదా దీని మీద కమెంట్, మీ కమెంట్ ఏంటి దీని మీద? యాక్చువల్లీ తెలుసా, నా కర్మ ఏమో తెలియదు కానీ నాకు అసలు ఏడవడం ఇష్టం ఉండదు. నాకు రోజా అని ఒక సీరియల్ వచ్చిందండి. ఆ సీరియల్లో ఫస్ట్ హీరోయిన్ వేరు, ఆ హీరోయిన్ రీప్లేస్ కి నేను వెళ్ళాను అనమాట. సో అది కూడా ప్రొడక్షన్ బాగుంటది. అశోక్ గారు అని ఆయనే ఫస్ట్ కుంకుమ ప్రొడ్యూసరు. సో ఆయనదే ఇది కూడా రోజా అనేది. సో ఆయన కూడా మంచి ప్రొడక్షన్. సో నాకు వచ్చినప్పుడు నేను ఇంకా కళ్ళు మూసుకొని ఒప్పేసుకున్నాను. ఆయన లైక్ నాకు ఫాదర్ లాగా అనమాట. అప్పటి నుంచి నేను ట్రావెల్ అవుతున్నాను ఆయనతో. సో నాన్న అనే పిలుస్తాను ఆయన్ని. అయితే ఆయన నుంచి కాల్ రాగానే నాకు ఒప్పేసుకున్నా. బిఫోర్ ఉన్న అమ్మాయి అంట ఏడ్చేది కాదంట. అమ్మాయి మొత్తం ఏంటి ఏంటి అలా అలా ఉండేదంట. నా క్యారెక్టర్ అమ్మాయి రీప్లేస్ రాగానే మొత్తం ఏడుపు. కింద కమెంట్, ఈమె వచ్చిందా ఏడుపు, ఈమె వచ్చిందా ఏడుపు. అసలు నేనేం చేస్తానయ్యా? రైటర్ ఏం చెప్తారు, డైరెక్టర్ ఏం చెప్తారు, అదే కదా నేను చేస్తాను. ఇప్పుడు ఇలా నవ్వమనండి, హ్యాపీగా నవ్వుకుంటాను. కానీ అక్కడ వాళ్ళు ఏడవమంటే నేను ఏడవాలి కదా, తప్పదు కదా. అదేమో తెలియదు తెలుసా. అసలు రీప్లేస్ అంటే ఆమె క్యారెక్టర్ లాగే కదా నాకు రావాలి. కానీ రైటర్స్ ఏం చేస్తారంటే, నాకు తెలిసిన ప్రకారంగా అది ఇండస్ట్రీ సీక్రెట్ అనమాట. ఇప్పుడు ఒక ఫేస్ మీద ఒకటి వెళ్తుంది అంటే, ఇప్పుడు ఏడుపు వల్ల ఒకరు బాగా వెళ్తుంది అంటే సీరియల్లో ఆ క్యారెక్టర్కి ఏడుపు అనేది ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు నాకు నెగిటివ్ ఎందుకు రావట్లేదు? నా ఫేస్కి అది ఫిక్స్ అయిపోయారు, నేను ఏడవాలి అనేది. అది 9 years ముద్ర పడింది అనమాట కుంకుమపులో, ఏడుపు అనే ముద్ర. సో ఆ ముద్ర ఇంకా అలాగే ఫాలో అవుతుంది. నేను ఏ సీరియల్కి వెళ్ళినా ఏడుపు అనేది నాకు నాతో పాటే వచ్చేస్తుంది. గ్లిజరిన్ పెట్టుకుంటారా లేదా నార్మల్ ఎమోషన్తో ఏడ్చేస్తారా? నో యాక్చువల్లీ నేను చెప్పా కదా మీకు, ఒక్క టాపిక్ మీద నేను తలుచుకున్నా కూడా నాకు ఏడుపు రాదు, ఒక్కసారి ఏడుస్తా. అలాంటి సీరియల్లో ఏడవాలంటే కష్టం. నేను గ్లిజరిన్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదా మ్యామ్? యాక్చువల్లీ అంటారు కానీ నైట్ వెళ్ళి పడుకుంటా కదా, నిద్ర పట్టదు. ఆ మంట అంత రోజంతా ఏడ్చి 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 నాకు నిద్ర పట్టడానికి 1 hour కావాలి. అంత ట్రై చేసినా కూడా నిద్ర రాదు. ఈవెన్ ఇదంతా మొత్తం నాకు ఆ ఏడ్చి ఏడ్చి వచ్చింది, లోపలికి వెళ్ళిపోయింది కదా. నా కళ్ళల్లో ఉన్న ఆ బాడీ అంతా డిహైడ్రేట్ అయి ఉంటుంది, ఏడ్చి 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 ఏడ్చి. మళ్ళీ మనకి ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే మేకప్ కూడా ఆగదు మనకి. ప్రతిసారి రుద్దుతూనే ఉండాలి. ఆ ఏడుపు వల్ల ప్యాచెస్ వస్తూ ఉంటాయి. కానీ రియల్ లైఫ్లో తెలుసా, ఒకసారి నా ఫ్రెండ్స్కి విలన్స్ ఉంటారు కదా సీరియల్లో, కుంకుమపులో శాండ్రా, అను, సురేష్, వీళ్ళు ముగ్గురిది ఒక సీన్ ఉండే. వాళ్ళు ఏదో నా మీద కుట్రాలు చేస్తారు, తర్వాత విలన్స్ ఒక నవ్వుతారు కదా అని. అలా ఒక సీన్ ఉండే, నా మీద ఏదో కుట్రాలు చేస్తారు, తర్వాత వాళ్ళు ముగ్గురు నవ్వుకోవాలి. అయితే వాళ్ళకి నవ్వుతుంటే అది డైరెక్టర్కి సాటిస్ఫై అవ్వట్లేదు. వాళ్ళు ఇంకా రావాలి నవ్వు అని. అయితే ఒక్క మాట అన్నారంట మా డైరెక్టర్, ఒక్కసారి ప్రిన్స్ని తలుచుకోండి అని. పడి నవ్వుతున్నారంట. ఇంకా డైరెక్టర్ కట్ అన్నా కూడా వాళ్ళు నవ్వు ఆగట్లేదంట. అంటే అంత కామెడీ పీస్గా తీసుకున్నారు నన్ను. వాళ్ళు నవ్వమంటే నన్ను తలుచుకుని నవ్వుతున్నారంట. నెక్స్ట్ డే మా డైరెక్టర్ నాతో అన్నారు, నిన్న ఒక సీన్ ఉండే, నీ వల్లే వాళ్ళు బాగా చేశారు తెలుసా అన్నారు. ఏమైంది అంటే, నవ్వమంటే నవ్వట్లేదు, నీ పేరు చెప్పా మొత్తం నవ్వుతున్నారు. ఇక్కడ తెలుస్తుంది ఎంత అల్లరి చేస్తారు, ఎంత ఫన్ ఇస్తారు అని చెప్పి జనాలకి. మా డైరెక్టర్ ఒకసారి అయితే నాకు షూటింగ్ ప్యాకప్ అయిపోయింది, 6 o'clockకే అయిపోయింది. కానీ ఆయన అయిపోయిందని చెప్పట్లేదు అనమాట నాకు. నేను సార్ చెప్పండి, నీతో ఒక విషయం మాట్లాడాలి, 1 నిమిషం ఆగు అన్న. నాకు టెన్షన్ పెరిగిపోయింది, అరే ఏం విషయం మాట్లాడాలని. అయితే నేను టెన్షన్తో ఆయన పక్కన చేరేసుకొని మానిటర్ ముందు కూర్చొని, సార్ చెప్పండి సార్ ఏమైంది సార్, ఉండు అని చెప్పేసి. తర్వాత ప్యాకప్ 9 o'clock అయిపోయింది. ఏంటి సార్, లేదమ్మా ఈరోజు అంతా చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యా, అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నా అన్నారు. అమ్మా నాకు ప్యాకప్ అయినా కూడా మీరు చెప్పట్లేదా అని చెప్పేసి అప్పుడు అనుకున్నా. అంటే మీరు ఉంటే ఏదో పాజిటివిటీ చూసారా, ఎంటర్టైన్మెంట్ అంటే అలా తీసుకుంటున్నారు నన్ను. అందుకే ఇప్పుడు నేను ఒక డిసిషన్ తీసుకున్నాను అనమాట. నాకు అయిపోయిందని నాకు తెలుస్తుంది కదా, వాళ్ళకి వెళ్ళి మొత్తం డిస్టర్బ్ చేస్తా, వర్క్ అంతా స్పాయిల్ అవుతుంది కదా. అయ్యో పంపించండి రా, అయిపోయింది కదా పంపించండి రా అంటారు ఇప్పుడు.